దేశంలో యువత విద్యార్థులోకం గర్జించిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ రాష్ట్రంలో అంతకు మించిన స్కాములు జరుగుతున్నాయి. విద్యార్థులను మోసం చేస్తున్నారు, నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఏదైతే డిఎస్సి నిర్వహించారో ఆ డిఎస్సిలో పూర్తిగా అక్రమాలు జరిగాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగిందని ఆందోళనలు ప్రతిపక్షం చేసింది, విద్యార్థులు ప్రజా సంఘాలు చేసినట్టు పరిస్థితి ఉంది. అయినా సరే ఇప్పటికీ ఎటువంటి రియాక్షన్ లేదు ప్రభుత్వం నుంచి. లోకేష్ రాజీనామా చేయాల్సిందే ధర్మేంద్ర ప్రధాన్ తరహాలోనే అని చెప్పి డిమాండ్స్ ఊపందుకున్న నేపథ్యంలో మాజీ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉంది. సార్ చెప్పండి, మీరు ఎడ్యుకేషన్ మంత్రిగా కూడా పనిచేశారు రాష్ట్రంలో మీరున్నప్పుడు కూడా ఇలాంటి ఎగ్జామ్స్ నిర్వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, మీకు అనుభవం కూడా ఉంది. కానీ డిఎస్సికి సంబంధించి మన రాష్ట్రంలో అక్రమాలు జరిగాయి. ఎవరైతే అర్హత లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు కొట్టేశారు బ్యాక్డోర్లో అని ఒక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మీరేం చెప్తారు? ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించే క్రమంలో 3 ప్రధానమైన సూత్రాలు పాటించాలి. ఒకటి గోప్యత, కాన్ఫిడెన్షియాలిటీ, రెండవది ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, మూడవది న్యూట్రాలిటీ. అంటే అటు ఇటు వీళ్ళకి ఎవరికి కొమ్ము కాయకుండా నిర్భయంగా విద్యా వ్యవస్థను ముందు తీసినప్పుడే భావి భారత పౌరులుగా ఎదగడానికి ప్రభుత్వం దోహదపడుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రధానమైన మూల సూత్రాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విస్మరించింది. దానికి ఉదాహరణ డిఎస్సి పరీక్షల నిర్వహణలో మెగా డిఎస్ అని మన గొప్పలు చెప్పుకుంటూ నిర్వహణలో జరిగినటువంటి అవకతవకలు. ఇది నిజంగా చెప్పాలంటే ఇది లీకేజ్ కిందకి వస్తుంది. ఆయన నారా లోకేష్ బాబు గారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన లోకేష్ బాబు అన్నట్టు లీకేష్ బాబు అనే క్రమంలో వచ్చేసిందంటే ఈరోజు నిరుద్యోగ యువత నైపుణ్యత ఉండి కూడా ఉద్యోగాలు సంపాదించలేకపోవడం దానికి కారణం ఏంటి? ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్ధతులు కానివ్వండి, ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరు కానివ్వండి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎంత దుర్మార్గం అంటే డిఎస్సిలో పరీక్షలు నిర్వహించే వ్యవస్థ, పరీక్షలు మరి పేపర్ను మరి సిద్ధపరిచే వ్యవస్థ రెండు విడివిడిగా ఉన్నప్పుడే గోప్యత ఉంటుంది, పారదర్శకత ఉంటుంది. రెండు కలిపి ఒకే అధికారి నిర్మించి మేము గగ్గోలు చేసిన తర్వాత మళ్ళా మరి దాన్ని వేరు చేయడం అనేది ఎంత దుర్మార్గం. ఆ వ్యవస్థలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, ప్రశ్న తయారు చేసే విధానాలు అనేది కూడా ఉంది కదా, నిజంగా జరిగిందా? జరగకపోతే ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో సోషల్ స్టడీస్లో ఆ నవీన్ అనే అభ్యర్థి, అతన్ని మన మెరిట్ లిస్టులో నుంచి అతని పేరు ఎందుకు తొలగించారు? జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత చాలా స్పష్టంగా సాక్ష్యాలు, ఆధారాలు, ప్రతి విషయం కూడా మాకు అదే నేర్పించారు ఆయన. ఈ వైసీపీ ఎవరైనా కూడా మాట్లాడాలంటే ఏదో ఊచిపోని కబుర్లు కానీ రాజకీయ కోణంలో మాట్లాడడం కానీ సాక్ష్యాలు ఆధారాలతో ఇదిగో ఇది ఈయన మార్కు, ఇదిగో కృష్ణా జిల్లాలో ఆయన నంబర్ 1, ఆయన పేరు ఎందుకు తొలగించారు, ఇదిగో ఈ 2 వ్యవస్థలు ఎగ్జామినేషన్ కండక్టింగ్, ఎగ్జామినేషన్ పేపర్ సెట్టింగ్ 2 వ్యవస్థలు ఒకరే ఈయన నిర్వహణ చేశారు, ఇది కరెక్ట్ కాదా? ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఇంతవరకు కూడా చరిత్రలో ఎక్కడా కూడా ప్రవేశ పరీక్ష, ఉద్యోగాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష, మీరు నీట్ అనేది ఒక కోర్సుకు దానికి సంబంధించినటువంటి అర్హత పరీక్ష, ఇది ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష. దాంట్లో కనీసం అన్నా మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ దాన్ని సరి చేశారు. బట్ చాలామంది ప్రాణాలు పోవడం జరిగింది, అదంతా వేరే. ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు కూడా అంతే, జెన్జీ వాళ్ళు కూడా నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఉద్యోగాల మీద అంటున్నారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎన్నో ఆశలతోటి తల్లిదండ్రులు ఎంతో మరి వాళ్ళ ఒక డ్రీమ్ తోటి పిల్లల్ని పెంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి చదివించినటువంటి ఆ ఉద్యోగ పరీక్షలు ఏవైతే నిర్వహించాలో ఆ నిర్వహించే క్రమంలో ప్రభుత్వం ఈ అవకతవకలు పాల్పడితే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టు కాదా? నిజంగా వాళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తును మరి చిదివేసినట్టు కాదా అని చెప్పి ఈరోజు అంత నిరుద్యోగ యువత, మరి నైపుణ్యం ఉండి కూడా ఉద్యోగాలు రాని యువత అందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం లోకేష్. విద్యాశాఖ మంత్రి పూర్తిగా నైతిక బాధ్యత వహించాలి, రాజకీయ విలువలు పాటించాలి. ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామ్యం కాబట్టి కేంద్రంలో విద్యాశాఖ మంత్రి ఏ విధంగా అయితే ఒక మంచి సంప్రదాయానికి తెరలేపారో మేము స్వాగతిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈ ధర్మేంద్ర ప్రధాన్ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం, ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచింది, తప్పులు జరిగాయి,
ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 40 మంది పైచులకు వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఏది ఇక్కడేది? మేము సాక్ష్యాలతోటి ఒక వీడియో టేబుల్ చూపించాం. ఎందుకో బేరసారాలు జరిగాయి అని, సూట్ కేసు కొట్టు పోస్ట్ పట్టు అనేది చందంగా వాళ్ళు ఇగో ఇంత డబ్బు అవుతుంది ఇంత అవుతుందని చెప్పి మేము టేపులతోటి రికార్డ్ అయిన టేపులు తీసుకొచ్చి చెప్తే కూడా ఏదో తూతూ మంత్రంగా చిన్న కేసు పెట్టి పంపించేస్తారా? మిమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరనే కదా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ యువత, నిరుద్యోగ యువత, ఉపాధి లేని ఈ యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈరోజు పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఉద్యమం చేపడుతున్నారు. ఏదైతే కేంద్రంలో మరి ఈరోజు జెన్జీ వాళ్ళు సక్సెస్ సాధించారో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా ఉద్యోగాలు. ఈ ప్రభుత్వం ఒకటి చెప్తాను, ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని ప్రశ్నించేవారు లేరు. ఎందుకంటే మేము ప్రశ్నిస్తే మా గొంతు నొక్కేస్తున్నారు. ఎల్లో మీడియా ఉంది, మీరు చూపించిందే మేము చూడాలి, మీరు రాసిందే మేము చదవాలి. ఇది ఈ నైజంలో అందుకే సోషల్ మీడియా ఇంత ఉధృతంగా ఈరోజు పాకిపోతూ ఉంది అనడానికి ఈ జెన్జీ, ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఉద్యమం స్ఫూర్తి. రేపు 28వ తారీఖున మేము కూడా పెద్ద ఎత్తున ఈ అవకతవకలు ఏవైతే ఉన్నాయో, ఈ లీకేజీ వ్యవహారం ఏదైతే ఉందో వీటితో పాటు ఈ ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కింది. ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎగరగొట్టింది. అంటే వాళ్ళ జెన్సీ మీరు ఒకసారి గమనించినట్లయితే కాక్రోచ్ జనతా పార్టీలో ప్రధానంగా వాళ్ళ డిమాండ్లలో ఎవరైనా దొంగ ఓటు వేసి లేకపోతే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను అరెస్టు చేయాలని చెప్పి వాళ్ళ డిమాండ్ ఉంది. ఈరోజు ఇన్ని లక్షల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని వాగ్దానాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఈ వాగ్దానాలన్నీ తుంగలు తొక్కితే ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా తిరగబడే రోజు వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ జెన్జీ బ్యాచ్ యువత ఏదైతే ఉందో, ఈ కాక్రోచ్ మరి జనతా పార్టీ ఏదైతే వారి యొక్క భావజాలంతో ముందుకొస్తుందో ఇదంతా దేశమంతా పాకిపోయింది. ఈ రాష్ట్రంలో కూడా కాక్రోచ్లు ఎవరైతే నిరుద్యోగ యువతను మరి ఈరోజు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించే మరి యువతను మరి కాక్రోచ్ అంటున్నారో, బొద్దింకలు అంటున్నారో, ఆ బొద్దింకలన్నీ కూడా ఏకమవుతాయి. మేము కూడా వైసీపీలో ఉన్నటువంటి నాయకులు మేము కూడా బొద్దింకలు అవుతాం. మేము కూడా వారికి అండగా నిలబడతాం, వారికి అండుదండుగా ఉంటాం. వారు చేసే ఉద్యమాలు ఏవైనా కూడా వారికి మేము అండగా నిలిపించి రేపు జరిగిపోయే కార్యక్రమాల్లో కూడా ధర్నాలు కానివ్వండి, దీక్షలు కానివ్వండి, అన్నిట్లో కూడా మేము పాల్గొంటాం, సపోర్ట్ ఇస్తాం, ఉధృతం చేస్తాం. ఎప్పటి వరకు? నారా లోకేష్ బాబు రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ప్రధానంగా కొంతమంది ప్రజా సంఘాలు కూడా చెప్తున్నారు, మీరు చేసిన ఉద్యమాలకి ఫలితం ఉండకపోవచ్చు. ఎందుకంటే 95 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రతి ఇయర్కి చేసినటువంటి ఎగ్జామ్స్లో ఇంటర్మీడియట్ కావచ్చు, 10th క్లాసు, ఎంసెట్ ఇవన్నీ కూడా చంద్రబాబు హయాంలో లీకేజ్ జరిగినటువంటి పరిస్థితులు వాళ్ళు ఉటంకిస్తున్నారు. దీన్ని మీరు ఎలా చెప్తారు? ఇది ఒక ఆనవాయితీ అని, దీని ద్వారా ఏమీ అవదని, ఇది ప్రభుత్వం మాది కాబట్టి మమ్మల్ని ఎవరు ప్రశ్నించారని చెప్పి వాళ్ళు అనుకుంటే పొరపాటు. మేము మా డిమాండ్, ప్రధానమైన డిమాండు ఈ అవకతవకల మీద ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థ సిబిఐ లాంటి వారితోటి ఎంక్వైరీ చేయించాలి. దమ్ముంటే నిజంగా వాళ్ళకి తప్పు చేయలేదంటే, నిజంగా మేము ఒట్టి రాజకీయ ఆరోపణలు చేస్తున్నామంటే వారికి ఎందుకు భయం? పక్కకు తప్పుకొని పారదర్శకంగా మరి ఈరోజు ప్రజల, విద్యార్థుల యొక్క విశ్వాసాన్ని చూరగొనే కార్యక్రమం చేయండి. ఇప్పుడు కేంద్రంలో నీటు పేపర్ లీకేజ్ అంటే వాళ్ళు ఏం చేశారు? సిబిఐకి అప్పగించారా లేదా? సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిందా లేదా? దాని తర్వాత సస్పెన్షన్ చేశారా లేదా? దాని తర్వాతనే కదా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసింది. మరి ఈ ప్రక్రియ ఏమీ జరగలేదు. లోకేష్ గారు ఎప్పుడు చూసినా కూడా మౌనవ్రతం పాటిస్తూ ఉన్నారు. ఆయన ఏం సబ్జెక్ట్ జరుగుతుందో, ఆయన శాఖలో ఏం జరుగుతుందో అసలు ఆయనకు తెలుసా? అది తప్ప ఏదో రష్యా, ఆస్ట్రేలియా, సింగపూరు, అమెరికా, సౌత్ కొరియా నువ్వు అక్కడక్కడ తిరిగి నీకు ఇచ్చిన శాఖ ఏంటి? ఒకవేళ నీకు ఆ శాఖ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఆ కమిషన్ల మీద నీకు ఆశ ఉంది, డబ్బులు పోగేసుకోవాలనుకుంటే నీ శాఖ ఎవరో ఒక మంచి వ్యక్తికి మీరు అప్పగించండి విద్యాశాఖను. విద్యాశాఖ మంత్రి అంటే మామూలు శాఖల కింద కాదు. మనము విలువలతో కూడిన విద్యా ప్రమాణాలు పాటిస్తాము, ఉన్నత ప్రమాణాలు పాటిస్తామని అందరికీ చెప్పడం కాదు, మనం పాటించాలి ముందు. మెగా పేటీఎం
ఈ రెండే ఒక్కటే ఈరోజు నిజంగా సినిమా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది ఓన్లీ పబ్లిసిటీ తోటి మసిపూసి మారడికాయ చేయాలి. ఎందుకంటే కినా ఛానల్స్ అన్నీ ఉన్నాయి, పేపర్లన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు అన్నట్టు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంట, ఏం వస్తుంది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా ఏం జరుగుతుంది? మీరు ఏమైనా మన సంస్కరణలు తీసుకొచ్చారా, లేకపోతే ఏదైనా మౌలిక వసతుల్ని మీరు ఇంప్రూవ్ చేశారా, మీరు ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలిగారా? మేము పూర్తి చేసి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిగిలిపోయిన ఒక 7,000 కోట్లు ఒక స్కూల్ నాడు నేడు కార్యక్రమం చేయడానికి మీకు చేత కాలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. అది కాదు యోగా అంటాడు, యోగాకు 100 కోట్ల రూపాయలు పెట్టేసి గిన్నీస్ రికార్డు అంటాడు. గిన్నీస్ రికార్డులు నీ పేరు ఎక్కితే ఏంటి, ఎక్కకపోతే ఏంటి? ఇక్కడ లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువుకోలేక ఫీ రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, లక్షలాది మంది నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తి నువ్వు ఇస్తామని ఆశగా ఎదురు చూస్తుంటే, నిరుద్యోగ వృత్తి ఆర్ 20 లక్షల ఉద్యోగాలంట. అంట అది అంటే అది ఇస్తే ఇది లేదు, ఇది ఇస్తే అది లేదు అంటే ఏంటి? ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదంటే అర్థమైంది 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాడు. ఎక్కడ చూపించమనండి, ఎక్కడిచ్చాడు 20 లక్షల ఉద్యోగాలు చూపించమండి? ఇదిగో అమెరికా పోయినాను, ఇదిగో అక్కడ 1 లక్ష, ఇదిగో సౌత్ కొరియా 2 లక్షలని. ఈ పేపర్ పబ్లిసిటీ, ఓన్లీ పబ్లిసిటీ మీద నడుస్తున్న ప్రభుత్వం ఇది. చేతల్లో ఏమీ లేదు. లోకేష్కి మీరు ఏమన్నా డెడ్ లైన్ విధించే అవకాశం ఉందా మీ ఉద్యమం రూపు మార్చుకోవడానికి, ఏదైతే కాక్రోచ్ ఉద్యమం తరహాలో? లోకేష్కు ఒకటే మేము విన్నపం చేస్తున్నాం, మీరు ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. లేకపోతే ఈ యొక్క ఉద్యమం ఏదైతుందో ఉధృతమై దావాలనంలో వ్యాపించి మిమ్మల్ని కాల్చివేసే, ప్రభుత్వాన్ని కోల్దూసే కార్యక్రమాలు కూడా జరుగుతాయనే విషయాన్ని మీరు మర్చిపోరాదు. ఎందుకంటే ఇది మీరు చూసాం, ఎక్కడ శ్రీలంక చూసాం, నేపాల్ చూసాం, బంగ్లాదేశ్ చూసాం. ఏ విధంగా ఆ ఉద్యమం రూపుదాల్చిందో, చివరకు ఏ విధంగా ప్రభుత్వాలే కూలిపోయాయో మనం చూసాం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు మన భారతదేశంలో జరిగినటువంటి ఈ యొక్క ఉద్యమం, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం శాంతియుతంగా జరిగింది. సనాతని ఆమె అన్కాంప్రమైజింగ్ సనాతని అని చెప్పి చెప్తున్నటువంటి డిప్యూటీ సీఎం గారు నేను ప్రశ్నిస్తాను అని చెప్తున్నారు కదా, మనం ప్రశ్నించండి. చిన్న యువత ఈరోజు 3 పదులు దాటని వయసు ఉన్నటువంటి యువత ఈరోజు ఇంత పెద్ద ఉద్యమం చేసి విజయం సాధించింది. ప్రశ్నించారు ఈ యొక్క భారతదేశ ప్రభుత్వాన్ని. ఇన్ని డిమాండ్స్ పెట్టారు, మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి బేషరతుగా, ఇంకా వేరే అజెండా లేకుండా 1 పాయింట్ అజెండా వాళ్ళు ఎన్నో చెప్పారు. సిబిఐ ఎంక్వైరీ చేసాం, ఇదిగో ఇది జరిగింది, ఇదిగో ఈ 10 అధికారులను తీసాం, లేదు ఇప్పుడు ఎన్టీఏలో 30 మంది 40 మంది ఉద్యోగులను తీసాం. ఎన్ని చెప్పినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేసినప్పుడే వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుంది. వ్యవస్థలో ఉన్నటువంటి కుళ్ళిపోయిన ఈ వ్యవస్థ నుంచి అన్నీ ఇవన్నీ పోతాయని చెప్పి వాళ్ళు చేసిన నినాదం ఈరోజు దేశమంతా కూడా వ్యాపిస్తూ ఉంది. ఇదే వాళ్ళు తెలుసుకొని గుర్తెరిగి రాజకీయ విలువలు ఉన్నాయి, మేము నైతికత ఉంది మాకు. వాళ్ళకి నైతికత ఏడుంది? వాళ్ళ నైతికత ఉంటే వాళ్ళు ఈ ఇచ్చిన హామీల్ని ఎందుకు ఎగరగొడతారు? అయినా కూడా మేము వాళ్ళకి హితవు పలుకుతున్నాం, దయచేసి రాజీనామా చేసి మీ సత్శీలతను నిరూపించుకోండి. ఈ డిఎస్సిలో అవకతవకలు జరగలేదు, మేమంతా కూడా ఓన్లీ పొలిటికల్ అడ్వాంటేజ్ మైలేజ్ కోసం మేము చేస్తున్నామనే విషయాన్ని మీరు నిరూపించండి. నిజంగా మీకేం తప్పు జరగలేదంటే కినా ముఖ్యమంత్రి గారు కొడుకును కాపాడే కార్యక్రమంలో ఎప్పుడు ఈ అంశం నిలబెట్టినా కూడా ఏదో ఒకటి పట్టుకొస్తాడు. అదొకటి ఇదొకటి అంటాడు, తిరుపతి లడ్డు అంటాడు, ఇవంటాడు. అయిపోయిన అంశాలను తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి క్రమంలో ఎంతో కాలం సాగవు తండ్రి కొడుకుల డ్రామాలు. దానికి ఒత్తాసుగా ఈ ప్రశ్నించే వ్యక్తి మౌనం పాటిస్తూ సనాతని అనుకుంటే చెప్తే కుదరదు. ఈ రాష్ట్రంలో యువత చైతన్యం ఉంది, విపరీతమైన చైతన్యం ఉంది. ఈరోజు వారి హక్కులు కాపాడుకోవడానికి వారే నడుం బిగిస్తూ ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ ఉందో మీరు చూసారు కదా. యువతకు అండగా వైసీపీ నిలబడుతుంది. మేము విలువలతో ఈరోజు ఆ రోజు ఈ లోకేష్ బాబు అడిగాడు కరోనా టైంలో నన్ను, నేను విద్యామంత్రిగా ఉన్నప్పుడు పరీక్షలు పెట్టకూడదు అని చెప్పి తల్లిదండ్రులని కూడేసుకొని మీటింగులు పెట్టిన పరిస్థితి. ఆ రోజు మేము ఎంత కష్టమైనా కూడా పరీక్షలు పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు,
లోకేష్ బాబు అని చెప్పి ఆయనకి ఎన్నోసార్లు మేము చెప్పడం జరిగింది. వాడు ఎంత జాగ్రత్తగా ఆ కరోనా టైంలో విద్యా వ్యవస్థను తీసుకురావడం జరిగిందో మీరు అందరూ చూశారు. ఏదైనా కూడా ఎక్కడ కూడా రాజకీయానికి తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైసీపీ గవర్నమెంటు పెన్షన్స్ ఇవ్వడం కానివ్వండి, స్కాలర్షిప్లు ఇవ్వడం కానివ్వండి, స్కూల్ పర్మిషన్లు ఇవ్వడం కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజీ సీట్లు పెంచడంలో కానివ్వండి, ఎక్కడ కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా భేదభావాలు లేకుండా అందరికీ కూడా విలువలతో కూడినటువంటి ఒక రాజకీయం చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అది మాజీ మంత్రి వర్యులు సురేష్ గారు చెప్తున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. యువత రోడ్డెక్కి తిరుగుబాటు చేయకముందే తక్షణమే లోకేష్ రాజీనామా చేసి తప్పుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చి యువత జన్జీ తరహాలోనే చేసే అవకాశం ఉందని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా.